तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं खबर की जानिब कोतवाल रच्चाकुंडा सुधीर बाबू ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि गैंग को किया गया गिरफ्तार जो कि सरकारी नौकरियां और सरकारी कामों के सिलसिले में लोगों को ठगने का काम अंजाम दे रही थी। बताया गया कि डबल बेडरूम के मकानात के साथ गवर्नमेंट जॉब्स और ट्रांसफर्स करवाने के लिए ये भारी रकूमात हासिल कर रहे थे। फेक डॉक्यूमेंट्स डबल बेडरूम के सिलसिले में भी बनाए जाने की तलाश से वाकिफ करवाया गया। इस सिलसिले में एक और काम इन लोगों ने ये किया कि अश्विनी रेड्डी आरडीओ बनकर इन लोगों ने मासूम लोगों को ठगा। इस सिलसिले में गवर्नमेंट के एडवाइज़र का नाम भी इस्तेमाल करते हुए इन लोगों ने भारी रकूमात हासिल की। इस सिलसिले में 6 अफराद के गिरफ्तार किए जाने की इत्तला से वाकिफ करवाया गया। बताया गया कि इस स्कैम की शुरुआत नवंबर 2023 में की गई और वेम नरेंद्र रेड्डी का नाम इस्तेमाल किया गया। उनके सेक्रेटरी बनकर लोगों को धोखा किया गया। इस सिलसिले में आखिरकार पुलिस के हत्थे ये चढ़ गए। अभी तक की तल्ला के मुताबिक 107 लोगों को इन लोगों ने ठगा है। इस सिलसिले में पुलिस ने आज इन्हें गिरफ्तार करते हुए मज़ीद तहक़ीक़ात का आगाज़ कर दिया है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। ఇది మాకు ఇవన్నీ యాక్టివిటీ జరుగుతూ ఉంటే ఇలా మోసం జరుగుతా మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా మా దగ్గర కొందరు చెప్పారు మాకు వచ్చి సార్ ఇట్లా మాకు ఇలానే ఒకరిద్దరు చెప్పడం మూలంగా ఇదంతా బయటకు వచ్చింది. అందుకోసమే మీకు అనుమానం ఏమైనా వస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. హస్బెండ్ పని ఏమి లేకుండా ఉండడం మూలంగా డ్రైవర్గా చేస్తాడు. ఆయన ఏం లేకుండా ఉండడం ఆర్థికంగా ఆమెకు స్తోమత లేదు ఫ్యామిలీ రన్ కావడానికి. అందుకోసం ఇతను ఇలా చేస్తే నీకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రతి యాక్టివిటీలో ఆమె కొంచెం డబ్బులు ఇవ్వడం 20,000 30,000 ఇవ్వడం మూలంగా ఆమె మనీ కోసం ఇతని సురేందర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం వెళ్ళింది. అంజయ్ అనే అతను కూడా ఇతను వీళ్ళకు ఈ డిఫరెంట్ జాబ్స్ చేశారు. ట్రాన్స్ఫర్స్ కాలేదు. సెక్రటరీ గారు చూసి వీళ్ళు రాంగ్ మెథడ్ ఉంది, ఇలా ఫోన్స్ రావని తెలుసుకొని ఆవిడ చేయలేదు. దాని తర్వాత ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎవరికి జాబ్ రాలేదు. ఇప్పుడు ప్రాసెస్ ఆన్ లో ఉంది. ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం. ఇలా ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయడం దాంట్లో ఇటువంటి తప్పుడు పద్ధతిలో ప్రజల్ని మభ్యపెట్టారు. ఇంకొక దాంట్లో ఏంటంటే ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంతేకాదు ట్రాన్స్ఫర్స్ లో రెండిట్లో కూడా ఇట్లా ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి లాగా ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఈ పని చేయండి అని చెప్పడం మొదలు పెట్టారు. అది ఇలా ఎవరు కూడా అలా ఫోన్ రావు, ఎవరు అట్లా ఫోన్ చేసినప్పుడు నమ్మొద్దు, ఇటువంటి ప్రాసెస్ చేస్తున్నారని చెప్పే ఉద్దేశం ఈ కేసు వల్ల మీకు అనౌన్స్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ డ్రాపింగ్ లో కానీ వాళ్ళలాగా ఇంపోర్స్నేట్ చేసి సెక్రటరీ గారికి నాకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు. అంటే అంతగా వాళ్ళు నమ్మించగలిగారు. ఉద్యోగం కోసం పోయిన వ్యక్తి ఆ ఉన్న ప్రిన్సిపాల్ గారికే నీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు. అది చేయించడానికి కోసం చెప్పేసి సెక్రటరీ గారి దగ్గర కూడా వెళ్ళగలిగారు. సో బట్ సెక్రటరీ గారు తెలివిగా ఇది తప్పు అని తెలుసుకొని అది చేయలేదు. అయితే ఇందులో మీకు ఎందుకు మేము ఈ ప్రెస్ లో ద్వారా తెలియజేస్తున్నాం అంటే సెక్రటరీ గారు కాబట్టి తెలుసుకోగలిగింది డిఫరెంట్ మెథడ్స్ లో. బట్ సామాన్య ప్రజలకి తెలియదు. అంత పెద్ద మనిషి పేరు చెప్పేసరికి నిజమే అనుకొని ఇచ్చేస్తారు. అది జరగద్దు. ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రాసెస్ లో ఈ ట్రాన్స్ఫర్స్ కానీ పోస్టింగ్ సెలక్షన్స్ లో కానీ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ అలాకేషన్స్ లో కూడా ఉంటాయి అనేది మెసేజ్ ఇవ్వడానికి కోసమే మేము చెప్తున్నాం. సో కామన్ పీపుల్ ఏమైందంటే ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుద్ది, వీళ్ళేమో ఆ డబ్బులు తీసుకొని బెట్టింగ్ లో పెట్టి వాళ్ళ జల్సాలు చేస్తున్నారు. అడిగితేనేమో మేము మళ్ళీ చేయిస్తాము కొంచెం డిలే అవుతుందని చెప్పి ఒక ఆర్డీఓ గారు ఫోన్ చేస్తారు. ఆర్డీఓ గారు స్టాంప్తో కూడా సంతకాలు పెట్టినవి కూడా సీజ్ చేస్తాం. సో ఒక టోటల్ ర్యాకెట్ అనమాట. వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యి వాళ్ళతో సహాయం కోసం వెళ్ళి అధికారుల పేరు చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళని కూడా మీకు లాభం చేస్తాం, మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినట్టు ఇట్లా అడ్వైజర్ గారు నేను మాట్లాడుతున్న అడ్వైజర్ అని చెప్పి మాట్లాడి ఆయన పేరుని మిస్యూజ్ చేసి ఇచ్చేస్తారు. ఇది అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్లోనే ట్రాన్స్ఫర్స్ కాదు, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పారు. వాళ్ళకి ఇంకా ఎక్కడ ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ఇప్పిస్తాం అని అక్కడ ఇద్దరి దగ్గర కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా టోటల్ మనకి తెలిసినది ఇప్పుడు 107 మంది దగ్గర ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 2021లో కూడా
బెట్టింగ్ కేసులో నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ బెట్టింగ్ ఆడుతున్నాయి. ఇటువంటి ప్రక్రియలో అతను ఇన్వాల్వ్ అయినాడు. ఇందులో మీకు ముఖ్యంగా ఉన్నటువంటి నేరస్తులు సురేందర్ రెడ్డి. ఇతను బేసికల్లీ ఒక మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లో అతను వాళ్ళ మదర్ పనిచేస్తుంటే అందులో చిన్నగా కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా నేను ఒక ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తూ ఉండడం మూలంగా అందరూ నమ్మేయడం చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇంటరాక్షన్ లో